తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్వి. మీరు అందరిలో ఉన్నాను. అయితే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను చికెన్ పకోడీ చేద్దామని ఈ విధంగా మెత్తటి చికెన్ అయితే శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనైతే కారపొడి వేసుకున్నాను. కారపొడి 1 స్పూను, ఒక చిన్న అర స్పూను ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఒక చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అల్లం అప్పుడే దంచుకున్న అల్లం పేస్ట్ను ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి. నిమ్మరసం ఎందుకంటే మంచి టేస్ట్గా పుల్లగా రావడానికి నిమ్మరసం వేసుకోవాలి. వేసుకొని మంచిగా వీటిని మంచిగా కలపాలి. ఎలాగంటే ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలపాలి. స్పూన్తో కలుపుకుంటే మంచిగా కలపలేము కాబట్టి, అంటే ముక్కలకు మంచిగా పట్టదు కాబట్టి ఈ విధంగా నేనైతే మొత్తం మెత్తడితే తీసుకున్నాను. మీరు ఏదాని పీసులు బోన్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక మూత అయితే పెట్టుకొని ఒక అరగంట సేపు నాననిద్దాం. అరగంట సేపు నాననిచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. మంచిగా నానింది మన చికెన్ అయితే. ఈ నానిన చికెన్లో మనం ఏం వేసుకోవాలంటే ఫస్ట్ వేసుకోవడం మర్చిపోయాము పుదీనా, తర్వాత కొత్తిమీర మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మంచిగా చిన్న ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఈ మిశ్రమంలో నేనైతే ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అయితే బియ్యపిండి, ఒక 3 స్పూన్ల బియ్యపిండిని అయితే వేసుకోవాలి. బియ్యపిండి మంచిగా జల్లించుకొని ఇందులో వేసుకుందాము. ఇది ఈ ముక్కలకు మంచిగా కలపాలి. మనకు ఇందులో ఉన్న వాటర్ సరిపోవు కాబట్టి ఒక చుక్క వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారా, పొడిగా అవుతుంది మనం కలుపుకుంటే. అందుకోసమని నేను ఇప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకుంటున్నాను. అలా ఒక చుక్క చల్లుకోవాలి. ఎక్కువ చల్లుకుంటే మొత్తం మెత్తగా అవుతుంది కాబట్టి ఈ విధంగా చల్లుకోవాలి. చల్లుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మనం మంచిగా కలుపుదాము దీన్ని. అసలు చికెన్ పకోడా అంటే ఎంత టేస్ట్గా ఉంటుందో కదా. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ చికెన్ని ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు. మనం ముందు ఇంకా చాలా రకాలైతే చికెన్ పకోడీలను చేద్దాము. ఈ విధంగా కలిపి పెట్టాను నేనైతే. మంచిగా నాకైతే పకోడీ చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి. అది చికెన్ ఉడుకుతుంది పక్కకు. ఇప్పుడు డీప్ ఫ్రై మంచిగా కాగాలి. కాగిన తర్వాత కాగిందో లేదో చూసుకోవాలి. వేడి ఎక్కువగా ఉందా, తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉండదు, మామూలుగా ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టుగా మనమైతే చూసుకుందాం. ఇప్పుడు కొంచెంగా చికెన్ పకోడీ అయితే వేసేద్దాము. చికెన్ పకోడీ 2 వైపులా మంచిగా కాలాలి. ఒక సైడు కాలిన తర్వాతనే ఇంకో సైడుకు తిప్పుకోవాలి. ఆ విధంగానైతే చికెన్ను మనము 2 వైపులా మంచి కాల్చుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉన్నంత వరకే మనము చికెన్ అయితే వేసుకుంటాం. ఇలా మనం వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఒక సాంగ్ పాడుకుందాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుండి. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికీ నచ్చేసేవాడా, సరిగ్గా నిలవదెందుకే, బెరుగ్గా
బెరుగ్గా అయిపోతే 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికీ నచ్చేసేవాడా. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే మంచిగా తిప్పుకున్నాము. చూడండి ఏ విధంగా కలర్ అయితే మారిందో, చాలా బాగుంది. మా వేగుతూ ఉంటుంది కదా పాట అయితే. ఈ పాట నేనైతే బాగా ప్రాక్టీస్ చేయలేదు, అలా ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన పాట ఇప్పుడైతే పాడాను. మీకైతే ఇంక ముందు మంచి మంచి సాంగ్స్ కూడా మంచిగా వినిపిస్తాను అని అనుకుంటున్నాను. మనది చికెన్ అయితే మంచిగా వేగుతుంది. వావ్, చాలా బాగుంది కదా, చూస్తూనే నోరూరిపోతుంది. ఇంత మంచి చికెను రెండు సైడ్ల ఇది ఎలా ఉంటుందంటే, మనం బియ్య పిండి వేసాం కదా, క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు టేస్ట్. మీరు ఇంతలోనే అయిపోయింది అనుకోకండి, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంది ఇందులో వేసేది. మీరు చూడండి, ఇలానే చూస్తూ ఉండండి. లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను నేను. మంచిగా గాలడానికి రెండు సైడ్ల మంచిగా తిప్పుతూ ఉన్నాను. మీకు ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంట్లోనైతే అందరికీ చాలా ఇష్టం చికెన్ పకోడీ. ఆ విధంగానైతే తింటాం మేము. ఇప్పుడు అసలు ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చిని 2 చీలికలుగా చేసుకొని పొడుగుత చేసుకొని ఇందులో వేసేయాలి. వేసుకొని వాటిని కూడా మంచిగా వేగనివ్వాలి. అవి దూరగా వేగాలి. అప్పుడు మనం చికెన్లో పెట్టుకొని తింటే అసలు ఉంటుంది టేస్టు, చాలా బాగుంటుంది. మనము అసలు ఇలా చేసుకొని ఎప్పుడైనా మీరు తిన్నారా? తినకుండా ఇంకెందుకు ఆలస్యం, ఇలా మీరు పచ్చిమిర్చి వేయించుకొని తినండి. ఇంతే కాదండి, మనము అన్నంలో కూడా పచ్చిమిర్చిని నూనెలో వేంపుకొని అందులో కొంచెం సాల్ట్ కలుపుకొని వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. అసలు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అలా మన చికెన్ అయితే వేగిపోవడానికి రెడీగా ఉంది. చికెన్ వేగింది. ఇప్పుడైతే మనము ఒక గిన్నెలోని వేసుకుంటున్నాను. గిన్నెలో వేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంతేనండి, మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు ఈ చికెన్ పకోడీ బాగా కలర్ఫుల్గా కనబడుతుంది కదా, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ మిగిలిన చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాము. మొత్తం చికెన్ ఇందులో వేసుకొని ఇది కూడా ఇందులో వేసుకుందాం. మొత్తం చికెను మేము చికెన్ పకోడీ వేస్తే మా పిల్లలు అయితే చేయగానే తినేస్తారు. పిల్లలు కాదు, అందరూ, ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి, చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి చికెన్ పకోడీ. మీరు కూడా వెరీ సింపుల్గా చేసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్.